మానవులు పరస్పరము తమ అభిప్రాయాలను తెలుపుటకు సాధనము భాష. భాషింపబడుచున్నది కాబట్టి దీనికి భాష అని పేరు. భావగ్రహణము, భావ ప్రకటనము భాష ప్రధాన ప్రయోజనము. ప్రపంచమున అనేక భాషలున్నవి. మన దేశంలో అనేక భాషలున్నవి. చాలా భాషలలో సుమారు 7.5 కోట్లకు పైగా జనులు తెలుగు భాషను మాట్లాడుచున్నారు. మన భాష ఆంధ్రము, తెలుగు, తెనుగు అను పేర్లతో వ్యవహరింపబడుచున్నవి. నేడు లభించిన తెలుగు గ్రంథములలో ఆంధ్ర మహాభారతమే మొదటిగా పరిగణింపబడుచున్నది. తెలుగు భారతము చాలా రసవంతమైన గ్రంథము. ఈ భారతమును పద్యగద్యములో రచింప మొదలుపెట్టినవాడు నన్నయాభట్టు. ఆయన వ్రాయక వదిలిన భాగాలను తర్వాత తిక్కన సోమయాజి, ఎర్రప్రగడలు పూర్తి చేశారు. భారతము వలె భాస్కర రామాయణము, రంగనాథ రామాయణము, పోతన భాగవతము మున్నగు గ్రంథరాజములు ఆంధ్రులకెల్లర్లకు అభిమాన పాత్రములయ్యి బహుళ ప్రచారమును పొందాయి. ఇవి కాక శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజ కవులు ఆంధ్ర భాషలో రచించిన మహత్ప్రబంధములు ఆంధ్ర భాషలో మిక్కిలి పేరు పొందినవి. ఇవి కాక ద్విపద కావ్యములు, నాటకములు, నవలలు, కథానికలు, విమర్శనలు, వ్యాసములు, గేయములు, వివిధ రచనలు తెలుగున వెలియుచున్నవి. తెలుగులో మహాకవులు, మహారచయితలు వెలిసిరి.